హే విన్నర్స్, ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్లో, ఏ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయాలి అని మీరు ఇబ్బంది పడుతున్నారా? కొంతమందికి ఏమో ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదని మీరు బాధపడుతున్నారా? మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు వండర్ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ప్లాటినం కమ్యూనిటీ గురించి, మన యొక్క సూపర్ హ్యూమన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడే మా కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే డయల్ చేయండి అండ్ కనెక్ట్ విత్ అస్. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్లాటినం కమ్యూనిటీలో. పీపుల్ ఆర్ బికమింగ్ ఆథర్స్, పీపుల్ ఆర్ బికమింగ్ కోచెస్ అండ్ వండర్ఫుల్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు మన ప్లాటినం కమ్యూనిటీలో ఉన్నారు. అండ్ దిస్ ఇస్ హౌ ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ప్లాటినం కమ్యూనిటీ అనేది లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఫర్ ఆల్ ద కోచ్ నరేంద్ర కోర్సెస్, రైట్? సో ఇప్పుడే గ్రాబ్ యువర్ ఫోన్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇమ్మీడియట్లీ రైట్ నౌ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయబోతున్నాను. చాలా మంది మేనిఫెస్టేషన్ గురించి వింటున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, అఫర్మేషన్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. కానీ వాళ్ళు అడిగే ఒకే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, చాలా వీడియోస్ చూస్తున్నాను, కానీ మేనిఫెస్టేషన్ ఎందుకు స్లోగా జరుగుతుంది, ఎందుకు నేను అనుకున్నదంతా ఫాస్ట్గా నా దగ్గరికి రావట్లేదు? ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మేనిఫెస్టేషన్ కేవలం మైండ్తో మాత్రమే జరగదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి అందరూ, మేనిఫెస్టేషన్ జరిగేది హార్ట్ ప్లస్ మైండ్, ఈ రెండు అలైన్మెంట్లో ఉన్నప్పుడే మేనిఫెస్టేషన్ సరిగ్గా జరుగుతుంది. దీన్నే మనం హార్ట్ కోహరెన్స్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ హార్ట్ కోహరెన్స్ ఎంత బాగా జరిగితే అంత తొందరగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. నేను నా ప్లాటినం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే నేను చూస్తున్నాను, వాళ్ళలో ముఖ్యంగా, ఎందుకంటే చాలామంది టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్, కానీ ప్లాటినంలో హార్ట్ కోహరెన్స్ స్టేట్లోకి వెళ్ళడం చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ప్లాటినం కమ్యూనిటీలో ప్రతిరోజు మేము ప్రాక్టీస్ చేస్తుంటాం. ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే హార్ట్ కోహరెన్స్ టెక్నిక్. మన మైండ్ని కామ్ చేయడము ప్లస్ మన హార్ట్ని ఓపెన్గా ఉంచడం. మన బాడీలో ఉన్న మన హార్ట్ కూడా మైండ్తో, మన బ్రెయిన్తో కోహరెంట్ స్టేట్లో ఉండాలి, కోహరెంట్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్ళాలి ప్రతిరోజు. ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ జరగాలి, క్లియర్గా జరగాలి అనుకున్నప్పుడు హార్ట్ కోహరెన్సీ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మేనిఫెస్టేషన్ న్యాచురల్గా జరుగుతుంది. ఎందుకు చాలామంది మెంబర్స్ ఇంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ హార్ట్ కోహరెన్స్. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను చాలా ఇయర్స్గా ప్రయత్నించాను, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా థింగ్స్ జరుగుతున్నాయి, నేను అనుకున్నది ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఇది మ్యాజిక్ కాదండి, ఇది ఓన్లీ సింపుల్ టెక్నిక్ హార్ట్ కోహరెన్స్. అందరూ టైప్ చేయండి హార్ట్ కోహరెన్స్ సైన్స్ అని. ఈ సైన్స్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏదైనా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ క్లియర్గా గమనించండి, మీ లైఫ్లో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో మీరు ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మేనిఫెస్టేషన్ గురించి చాలా వీడియోస్ చూస్తున్నాడు, చాలా బుక్స్ చదువుతున్నాడు అండ్ ప్రతిరోజు ప్రాక్టీసెస్ కూడా చేస్తున్నాడు. ప్రతిరోజు ఒక హండ్రెడ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ కూడా చదువుతున్నాడు. తన అఫర్మేషన్స్ ఏంటంటే, మనీ ఈస్ కమింగ్ టు మీ, డబ్బు నా దగ్గరికి రోజు వస్తుంది, ఐఎమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్, నేను చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాను, మై లైఫ్ ఈస్ చేంజింగ్ డే బై డే అని ప్రతిరోజు ఎవ్రీడే ఈజ్ రీడింగ్. కానీ అతని లైఫ్లో ఎలాంటి చేంజ్ లేదు, నథింగ్ చేంజ్. ఇక్కడ ఒకరోజు తన మెంటర్ దగ్గరికి వెళ్ళాడు. తను ఎప్పుడైతే మెంటర్ దగ్గరికి వెళ్ళాడో, ఆ మెంటర్ తనకి ఏం చెప్పాడంటే, ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఎస్, నువ్వన్నీ ప్రాక్టీస్ చేస్తున్నావు, వండర్ఫుల్, దట్ ఈస్ గ్రేట్. నువ్వు ఈ అఫర్మేషన్ చెప్తున్నప్పుడు, నువ్వు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు నీ హార్ట్ ఎలా ఫీల్ అవుతుంది, వాట్ ఈస్ ద ఫీలింగ్ అని అడిగాడు. సో అప్పుడు తను కొద్దిసేపు ఆలోచించాడు, ఓకే ఇవన్నీ చెప్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నప్పుడు నా ఇమోషన్స్ ఎలా ఉన్నాయి. సో అప్పుడు ఏం చెప్పాడంటే, హానెస్ట్లీ నా హార్ట్లో చాలా ఎక్కువగా భయంగా ఉంటుంది, నేను ఎక్కువ ఫియర్లో ఉన్నాను, డబ్బు గురించి ఫియర్లో ఉన్నాను, రిలేషన్షిప్ గురించి ఫియర్లో ఉన్నాను. అప్పుడు ఆ మెంటర్ ఏమన్నారంటే, మరి ఇదే నిజంగా జరుగుతుంది, నా లైఫ్ చేంజ్ అవుతుందా, డబ్బు ఎప్పుడు వస్తుంది అని. ఎప్పుడైతే మనం ఫియర్లో ఉంటామో హార్ట్ కోహరెన్స్ స్టేట్లో లేదు, మైండ్ పాజిటివ్గా ఉంది కానీ హార్ట్ మాత్రం కోహరెన్స్ స్టేట్లో లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, మైండ్ విన్ అవుతుందా, హార్ట్ విన్ అవుతుందా? హార్టే విన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడే చాలామంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఒక వీడియోని చూడడము లేదా ఒక 10 అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయడము, వీటి వల్ల రిజల్ట్స్ రావు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా మెంటర్షిప్లో కూడా చెప్పేది అదే మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం ఒక 5 నిమిషాలు కళ్ళని మూసుకొని హార్ట్ కోహరెన్స్ ప్రాక్టీస్ చేయాలి. మన చేతిని మన హార్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మన హార్ట్ దగ్గరికి తీసుకెళ్ళి స్లోగా బ్రీతింగ్ చేయాలి. స్లో బ్రీతింగ్ చేస్తూ, కాన్షియస్గా బ్రీతింగ్ చేస్తూ మనం మన లైఫ్లో ఉన్న మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలివేటెడ్ ఇమోషన్స్లోకి వెళ్ళాలి. ఆ ఎలివేటెడ్ ఇమోషన్స్లోకి వెళ్ళాలంటే లవ్, జాయ్, గ్రాటిట్యూడ్, ఫ్యామిలీ, హెల్త్, ఫ్రెండ్స్, పీస్, ఆపర్చునిటీస్, ఈ మూమెంట్స్ అన్నీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకొని ఆ ఇమోషన్లోకి వెళ్ళాలి.
సో ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్లోకి వెళ్తాం అప్పుడు మాత్రమే హార్ట్ కోహరెన్స్ అనేది ప్రారంభమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, హార్ట్ కోహరెన్స్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అక్కడ మనం ఒక స్టేట్లోకి వెళ్తున్నాం. సో కొన్ని రోజులు కనుక దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ చేంజ్ అనేది మీకు మీరు నోటీస్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా మీ లైఫ్లో రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ మీ మైండ్ కామ్ అవుతుంది, మీరు డిసిషన్స్ కరెక్ట్గా క్లియర్గా డిసిషన్ తీసుకోగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక ఎలివేటెడ్ ఎమోషన్ స్టేట్లో ఒక ఎక్కువసేపు ఉండగలరు. ఇక్కడ మీ ఎనర్జీ పాజిటివ్గా మారుతుంది. మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు తొందరగా మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఫియర్లో నుంచి మీరు హార్ట్ కోహరెన్స్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల డిసిజన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు. ఈజీగా మీరు కావాలనుకున్నది మీరు మొదలు పెడతారు. కొద్ది వారాల్లోనే మీరు చూస్తారు, మీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ మీకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేసుకుంటారు. కొత్త పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు, కొత్త ఐడియాస్ మీ లైఫ్లోకి వస్తాయి, కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, ఆ అబండెన్స్ స్టేట్లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక బ్యూటిఫుల్ హార్ట్కి సిగ్నల్ పంపుతున్నారు. హార్ట్ సిగ్నల్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే హార్ట్ సిగ్నల్ చేంజ్ అయిందో ఆటోమేటిక్గా హార్ట్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వేరే వెళ్తుంది, హార్ట్ నుంచి యూనివర్స్ సిగ్నల్ వెళ్తుంది. మన హార్ట్ అనేది ఒక పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ కాలిఫోర్నియాలో లాస్ట్ 25 years నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. మన హార్ట్ ఎనర్జీ ఫీల్డ్ బ్రెయిన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన హార్ట్ అట్లీస్ట్ ఒక 50 meters వరకు ఒక సిగ్నల్ని పంపగలదు క్లియర్గా. హార్ట్ కోహరెన్స్ స్టేట్లో ఉన్నప్పుడే మన థాట్స్, మన ఇమోషన్స్, మన యాక్షన్స్ ఇవన్నీ కూడా అలైన్మెంట్లో ఉంటాయి. లేకపోతే చూడండి, మైండ్ ఒకటి చెప్తుంది, బాడీ ఒకటి చేస్తుంది. సో హార్ట్ కోహరెన్స్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అమేజింగ్ రిజల్ట్స్ మీ లైఫ్లో వస్తాయి. మరి మీకు హార్ట్ కోహరెన్స్ టెక్నిక్ తెలుసు రైట్? కోచ్ రవీంద్ర ఛానల్లోకి వెళ్ళండి, హార్ట్ కోహరెన్స్ మెడిటేషన్ చూడండి, విల్ గెట్ అ బ్యూటిఫుల్ మెడిటేషన్. సో చాలామంది మేనిఫెస్టేషన్ని మైండ్తో ఫోర్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ యూనివర్స్కి స్ట్రాంగెస్ట్ సిగ్నల్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మాత్రం యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. అది హార్ట్ నుంచి మాత్రమే క్రియేట్ అవుతుంది, మైండ్ నుంచి కాదండి. సో మీ హార్ట్లో ఎప్పుడైతే గ్రాట్యూడ్ ఉంటుంది, మీ హార్ట్లో ఎప్పుడైతే లవ్ ఉంటుంది, లవ్, జాయ్, హ్యాపీనెస్, పీస్, ఇవన్నీ కూడా ఎలివేటెడ్ ఎమోషన్స్. హార్ట్ కోహరెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు మన ఎనర్జీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మన యొక్క థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. అండ్ అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరు కొన్ని టెక్నిక్స్నే ప్రాక్టీస్ చేయండి, బట్ దాంట్లో 100% ఇవ్వండి. మీరు హోపనోపనో చేస్తున్నారా, గివ్ 100%. సో ఓన్లీ విజువలైజేషన్ చాలా వీక్. విజువలైజేషన్ ప్లస్ హార్ట్ కోహరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్ సిగ్నల్ రైట్? మరి ఏ టెక్నిక్నైనా సరే మీరు సరిగ్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీ డ్రీమ్ ఏదైనా సరే ఆ డ్రీమ్ని మీరు అచీవ్ చేయాలంటే ఈ టెక్నిక్ని, అలైన్మెంట్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వాలి. సో మీ హార్ట్ దాన్ని ఆల్రెడీ చూసిందిగా చూడండి, విజువలైజేషన్ చేయండి క్లియర్గా. హార్ట్ కోహరెన్స్, హార్ట్లో ఉన్న ఎలివేటెడ్ ఎమోషన్ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ నుంచి చూడండి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో నా దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు డిఫరెంట్ కోచెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సార్ మీ ప్లాటినం కమ్యూనిటీలో ఎంతో తొందరగా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అంటే, ఇక్కడ ప్లాటినం కమ్యూనిటీలో నాట్ ఓన్లీ వన్ టెక్నిక్, ఇక్కడ రిలేషన్షిప్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మనీ పరంగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన కెరియర్లో మనం ఎలా ఉండాలి, ఇలా బ్యూటిఫుల్ టాపిక్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందువల్లనే వాళ్ళకి తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి రైట్? సో ఈ రోజు నుంచి హార్ట్ కోహరెన్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి ఎస్ నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోబోతున్నాను అని వండర్ఫుల్గా ఫీల్ అవ్వండి. అండ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో ఈజీగా థింగ్స్ జరుగుతున్నాయని ఫీల్ అవ్వండి. అండ్ హార్ట్ కోహరెన్స్ స్టేట్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలా చేయాలని తెలియకుంటే ప్లీజ్ హార్ట్ కోహరెన్స్ అని ఇప్పుడే టైప్ చేయండి. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హార్ట్ కోహరెన్స్. సో మీ గురించి అలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మేము తీసుకొస్తాం. సో ఒక చిన్న హ్యాబిట్ కూడా మీరు చేంజ్ చేస్తే మీ లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. మరి దీన్ని వీక్లీ ఒకసారి చేయాలా? లేదు మై డిఫరెన్స్, ప్రతిరోజు మార్నింగ్ లేదా నైట్ ఒక కేవలం 5 నిమిషాలు మీకు మీరు ఇవ్వండి. 5 నిమిషాల్లో మీ కళ్ళను మూసుకోండి, హార్ట్ కోహరెన్స్ని ప్రాక్టీస్ చేయండి, మీ హ్యాండ్ని హార్ట్ దగ్గర పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క ఎలివేటెడ్ ఎమోషన్ని ఫీల్ అవ్వండి. స్లోగా బ్రీతింగ్ చేస్తూ, స్లోగా కాన్షియస్గా బ్రీతింగ్ చేస్తూ, క్వైట్గా హార్ట్తో కనెక్ట్ అవ్వండి, హార్ట్తో మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతో ఆపర్చునిటీస్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీస్. నాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి నా లైఫ్లో. థ్యాంక్ యూ, చాలా ఆపర్చునిటీస్ నా ముందుకు వస్తున్నాయి. ఈ విధంగా కేవలం వర్డ్స్తో కాదండి, మీరు ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వండి. హార్ట్ కోహరెన్స్ అనేది ఎమోషన్స్తో ఫీల్ అవ్వడం వల్లనే జరుగుతుంది. సో మరి మీరు ఎలాంటి స్టేట్లో ఉన్నా సరే ఇక నుంచి మీ ఫోకస్ అంతా కూడా ఓన్లీ ఆన్ వాట్ డూ యూ వాంట్. మీకేం కావాలి, మీరు ఎలాంటి పర్సన్గా మారాలనుకుంటున్నారు,
దానికి మీ మైండ్ని కనెక్ట్ చేయండి, మీ హార్ట్ని కనెక్ట్ చేయండి. మీ హార్ట్ కామ్ అవుతుంది, మీ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే, ఇలాంటి మంచి కాంటెంట్ కావాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేసుకోగలరు ఈజీగా అండ్ ఎఫర్ట్లెస్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ లవ్ హార్ట్ కోహరెన్స్.